ప్రీతం మిర్యాల గారు మనతో పాటు ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎలక్షన్స్ ఉండి దెన్ అప్పుడు వై నాట్ 5 కోట్లు వెళ్ళిపోతే కష్టమే కదా. అంతే మరి. ఇప్పుడు లక్ష్మికి ఒక కించుతాయ, నువ్వు 10 కోట్లు పెడితే ఆగలుగుతావు. నువ్వు రిస్క్ తీసుకుంటాను అని అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. 1000 కోట్లు పెడితే 2. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్. సో నౌ వీ హ్యావ్ ఎండి ఆఫ్ నిహిరా రియల్టర్స్ ప్రీతం మిర్యాల గారు మనతో పాటు ఉన్నారు. లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ టాక్ విత్ హిమ్ అబౌట్ ప్రాజెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. హాయ్ సార్. హాయ్. So can you take us back to the beginning of this, your projects and everything? Actually, it's all started in 1990s. My family business itlu construction anamata. Dad was in University of Hyderabad lo, he is an employee. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు there was a non-teaching association. వాళ్ళ ఎంప్లాయీస్ అందరు నాన్ టీచింగ్ అసోసియేషన్కి ఎవ్రీ ఎలక్షన్స్ ఉండి దే ఆల్తో గెట్ టుగెదర్ అయ్యి యూనియన్ ఫామ్ అయ్యారనమాట. ఎలక్షన్స్ ఫామ్ అయ్యి అక్కడ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ కానివ్వండి, వీళ్ళందరికీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో దే యూస్ టు సాల్వ్. కంటిన్యూస్లీ ఒక 5 terms అరౌండ్ 15 to 20 years హీ వాజ్ ప్రెసిడెంట్ ఫర్ దట్. సో అక్కడ ప్రెసిడెంట్ అయినప్పుడు ఏంటంటే ఈ యొక్క ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారో, వాళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు అనమాట. దెన్ అప్పుడు వై నాట్ వాళ్ళందరికీ ప్లాటింగ్స్ కానీ ఇవి ఇప్పిద్దాము అని చెప్పి హీ హ్యాస్ ఎ థాట్. సుదర్శన్ నగర్ అని చెప్పి ఇప్పుడు మనకి మంచి ప్రైమ్ ఏరియా, దాంట్లో ఈ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా ప్లాట్స్ ఇప్పించారు ఫాదర్. అప్పుడులోనే 1990s వాళ్ళకి లోన్ రాదని చెప్తే ఎస్బీఐలో ఒక మేనేజర్ డాడీకి ఫ్రెండ్ ఉంటే ఆయన నేను డేర్ చేసి మీకు ఇస్తాను, మీరు ముందుకెళ్ళండి అని అంటే అరౌండ్ ఒక 200 to 250 మెంబర్స్ ఎంప్లాయీస్కి అది ప్లాట్స్ ఇవ్వడం అది స్టార్ట్ చేసి, సో అక్కడ ద జర్నీ హ్యాస్ బిగిన్. తర్వాత 95లో ఇంకా రిజైన్ చేశారు. ఇంకా సర్వీస్ ఉండగానే సెంట్రల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో ఆల్రెడీ జాబ్ ఉండగా రిజైన్ చేసి ఈస్ టు కమ్ ఇన్ టు కన్స్ట్రక్షన్ దేర్. దాని తర్వాత షేర్లింగంపల్లి బిల్డర్స్ అసోసియేషన్ 2000లో ఫామ్ అయినప్పుడు దానికి ప్రెసిడెంట్గా అయ్యి సెవరల్ వెంచర్స్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మనకి బిచ్చారెడ్డి స్వీట్ షాప్ ఒక బిల్డింగ్ ఉంటుంది, విజయరాఘవ చాంబర్స్ అని, విజయరాఘవ అపార్ట్మెంట్స్ అని. ఫస్ట్ విజయరాఘవ అనే పేరు మీద వీ హ్యావ్ స్టార్టెడ్. సో డాడీ పేరు రాఘవరావు, సో విజయం చేకూరాలని అని చెప్పి విజయ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని వి బ్యాక్ స్టార్టెడ్. సో నౌ హీ ఈజ్ ఇన్ గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్కి చైర్మన్, అలానే తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్కి ఈజ్ అన్ అడ్వైజర్. సో ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. అక్కడి నుంచి ఐ హ్యావ్ డన్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఒకటికేమో బిహెచ్ఎల్ మెట్రో ఎంక్లేవ్ వాళ్ళకి 750 ఇండిపెండెంట్ హౌసెస్ కట్టాం పటేల్గూడలో. అక్కడ నేను ఐ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ప్రాజెక్ట్. దాని తర్వాత నెక్స్ట్ కేమ్ విఆర్సీ హోమ్స్ అని పటేల్గూడలో, అక్కడే కృష్ణారెడ్డిపేటలో, అక్కడ వీ హ్యావ్ డన్ అరౌండ్ 100 విల్లాస్. ఇంకా అప్పటి నుంచి ఐ కేమ్ ఇన్ టు కన్స్ట్రక్షన్. ఐ డిడ్ మై బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. తర్వాత ప్రాజెక్ట్కి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి ఐ హ్యావ్ డన్ ఎంబీఏ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్ యూఎస్ఏ వర్జీనియా యూనివర్సిటీలో. తగ్గట్టు మీ స్టడీస్ని కంప్లీట్ చేస్తున్నారు. సో యు ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఓన్లీ. వై నాట్ ఎనీ అదర్ ఫీల్డ్స్? అంటే ఫ్యామిలీ బిజినెస్ లాగా అప్పటి నుంచి రావడము. వెన్ యూ గెట్ ద రూట్, ఒక రూట్ అనేది మనకు అర్థమైంది. ఇది ఉంటే వేరే దాంట్లో ఎంత ట్రై చేసినా కూడా ఇది ఆల్రెడీ రోడ్ అనేది లే అయిపోయి ఉంది. సో వాకింగ్ ఈజ్ ఈజీ, రైట్? సో వాళ్ళన్నీ చూసుంటారు ఎట్లా ఉంది, ఎట్లా ఉంటుంది, ఏంటో. సిచ్యువేషన్స్ మారాయి, అంటే అప్పుడుకున్న సిచ్యువేషన్స్ కానీ కాంప్లెక్షన్స్ కానీ మారాయి. దాని తగ్గట్టు కూడా లేటెస్ట్ టెక్నాలజీని నేను ఇంక్లూడ్ చేసుకుంటూ, లేటెస్ట్ కస్టమర్స్కి ఏమేమి కావాలో అది ఇంక్లూడ్ చేసుకుంటూ, దాన్ని మోడిఫై చేసుకుంటూ, ప్రజెంట్ ట్రెండ్కి సెట్ అయ్యేటట్టుగా అప్డేట్ చేసుకుంటూ, ప్రజెంట్ ట్రెండ్ సెట్ అయ్యేటట్టుగా నేను మోడిఫై చేసుకుని ఐ హ్యావ్ కమ్. సో ఎంబీఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అయిన తర్వాత సో మనకి ప్రాజెక్ట్స్కి లీగల్ ఇష్యూస్ బాగా ఉంటాయి, అవి కూడా ఉండాలి, దాన్ని ఉండాలని ఐ హ్యావ్ డన్ మై ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. సో మనకి మేజర్ ఇష్యూ ఈ ఫీల్డ్లో వచ్చేది, ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనాలంటే దానికి లీగల్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని ఎక్కువ క్లయింట్స్ భయపడేది కూడా, దానికి భయపడతారు. అందుకే మా ఒక కంపెనీకి అడ్వాంటేజ్ ఏంటంటే డాడీ ఒక ఎక్స్పీరియన్స్, నాదొక స్టడీ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ, లీగాలిటీ పరంగా కానీ నేను చూసుకునే దాన్ని బట్టి. సో ప్రాజెక్ట్స్ ఏంటంటే వీ టేక్ ఎనీ లీగల్ ప్రాజెక్ట్, వీ డూ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ దట్ విదిన్ గివెన్ టైం. ఓకే.
సో ఇట్లా డ్రైవ్ అవుతూ ఉంటాం అనమాట నేను. ఎందుకు నిహిరా అనే నేమ్ పెట్టారు? ఎనీ స్టోరీ బిహైండ్ ఇట్ ఆర్ ఎనీ నిహిరా ఎమోషన్? అంటే వన్ థింగ్, నా పెద్ద కూతురు పేరు నిహిరా. ఓకే, సో తను సెంటిమెంట్. కైండ్ ఆఫ్ ఎ సెంటిమెంట్. అంటే నిహిరా అంటే కూడా లక్ష్మీదేవి. రైట్. సో ఏది నేను నిహిరా అనే పేరు మీద స్టార్ట్ చేసినా ఇట్స్ కమింగ్ లైక్ మ్యాజిక్ అనమాట నాకు టు అవర్ ఫ్యామిలీ. ఓకే. సో వై కాంట్ ఇది అని వి గాంట్ విత్ నిహిరా. ఓకే. సో ఎనీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అబౌట్ నిహిరా రిలేటెడ్స్? Yeah, we are upcoming in Zahirabad. There is a plotting venture. We have acquired around 60 acres there. In the first phase, we are doing 15 acres. It's in the Zahirabad to Bidar road. అక్కడ మనకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక 12,000 acres దగ్గరగా ఎక్వైర్ చేసి కంపెనీస్కి ఇస్తుంది. ఆల్రెడీ ట్రిటాన్ అని బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి, డిఫెన్స్ కంపెనీ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది ఆల్రెడీ. సో అక్కడ దాని దగ్గర రూట్లో 2 వెంచర్స్ నడుస్తున్నాయి. ఒక వెంచర్ ఏమో 60 acresని తీసుకుని 15 acresని స్టార్ట్ చేసాము. అక్కడే ఇంకొక దగ్గరేమో ఒక 15 acresలో ప్రాజెక్ట్ ఒకటి, అది కంప్లీషన్కి వచ్చింది. కంప్లీషన్ అయిన తర్వాత దాని సేల్స్ స్టార్ట్ చేస్తాము. ఇంకోటి వీఆర్ శ్రీశైలం రోడ్లో ఒక కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. షాద్ నగర్ దగ్గర శంషాబాద్ రోడ్లో కూడా ఒక కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లైన్అప్ అవుతున్నాయి. అగ్రిమెంట్ స్టేజెస్లో ఉన్నాయి. మేబీ బై నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా అట్లా కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను. ఆ లోపు ఈ 2 లైమ్ లైట్లోకి వచ్చేస్తాయి. యా సార్. సో ఈ క్రౌన్ విల్లాస్ అనేది ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్, రైట్? సో ఈ కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు? యాక్చువల్లీ నేను ఎప్పుడు ఏదైనా ల్యాండ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను చూసే అక్కడ ఏంటంటే ఫ్యూచర్ స్కోప్ ఒకటి చూస్తాను. అంటే మా కన్స్ట్రక్షన్ నిహిరా రియల్టర్స్ ఎల్ఎల్పి మెయిన్ బేసిక్ మోటో ఏంటి అని అంటే లగ్జరీ అట్ అఫోర్డబుల్ ప్రైస్. మెయిన్ అఫోర్డబిలిటీ కానీ లగ్జరీ. ఇప్పుడు జనరల్గా ఉంటాయి మనకి, ఇప్పుడు కోకాపేట్ కానీ నానక్రామ్గూడ కానీ ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు చూస్తే మనకి మోకిలా కానీ విల్లా ఒక్కొక్కటి 15 CR 20 CR వస్తుంది. సో వై కాంట్, నా థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే వై కాంట్ వి గెట్ దట్ వన్ ఒక 2 crores-కి 2.5 crores-కి సేమ్ అదే లగ్జరీతో, స్పేస్తో, ఎమ్యూనిటీస్తో ఎందుకు వై కాంట్ వి అఫోర్డ్ అనే దాని గురించి నేను సర్చ్ చేసినప్పుడు నేను ఫైండ్ అవుట్ చేసినంటే అక్కడి నుంచి అరౌండ్ టేక్స్ అరౌండ్ 10 to 15 minutes డ్రైవ్. వి కమ్ టు ద exit 3 or exit 4 సుల్తాన్పూర్ పటాన్చెరు ఎగ్జిట్. అక్కడ అప్కమింగ్ గ్రోత్ ఉంది. సో అప్కమింగ్ గ్రోత్ నాకేందనంటే దాంట్లో సేమ్ ఎమ్యూనిటీస్. ఇట్ డజంట్ మీన్ ఇప్పుడు మనకి లైక్ అవన్నీ ప్రైమ్ ఏరియాస్ కాబట్టి యా ఒక 15 minutes డ్రైవ్ అంతే. 15 minutes డ్రైవ్లో ఇంత కాస్ట్ డిక్రీజ్ మనకు అవుతుంది అని అన్నప్పుడు సో ఇక్కడ తీసుకుని బిల్డప్ చేసి నేను ఇస్తాను. నా ఒక ప్రతి ప్రాజెక్ట్లో ప్రతి ఒక్క కస్టమర్ ఎవరు తీసుకున్నారో ర్యాపిడ్ గ్రోత్ విదిన్ 1-2 yearsలోనే వాళ్ళకి వాల్యూ అనేది డబుల్ టైం అవడం 3 టైం అవడం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అట్లాంటి ఏరియాస్ నేను సెలెక్ట్ చేసుకుని మిడిల్ క్లాస్ వాళ్ళకి లగ్జరీగా ఎలా ఉండాలి అనేది నా మెయిన్ టార్గెట్. ఐ ఆల్వేస్ థింక్ మిడిల్ క్లాస్, నేను ఎప్పుడు హై క్లాస్కి వెళ్ళను ఎక్కడికి వెళ్ళను, మిడిల్ క్లాస్లోనే వాళ్ళకి లగ్జరీ ఎట్లా ఇవ్వగలుగుతాను, వాళ్ళకి ఎట్లా ఇవ్వగలుగుతాను అనే కాన్సెప్ట్. మిడిల్ క్లాస్ పీపుల్ డ్రీమ్ ఉంటుంది లగ్జరీగా బతకాలి అంటే. నేను కూడా నా బడ్జెట్లో ఒక ఇల్లు రావాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి. సో మీ ప్లానింగ్ ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చిందంటే నేను చూసాను కూడా మీ విల్లాస్ ప్రైజెస్ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 1.8 crores అని చెప్పి. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఓన్లీ. సో ఎనీ మార్కెటింగ్ ప్లాన్స్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్? అంటే మార్కెటింగ్ అనేది ఈ రోజుల్లో ఎంత ఇంపార్టెంట్ ఒక బిజినెస్కి అనేది యు నో వెరీ వెల్. ఐ థింక్ మీరు ఎలా స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు లైక్ యువర్ బిజినెస్కి? యాక్చువల్లీ మాకు మెయిన్ ఫస్ట్ మార్కెటింగ్ ఫస్ట్ నుంచి కూడా ఈ మధ్య మోస్ట్లీ ఇంటూ ద ఇన్స్టాగ్రాము ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇది బాగా ఉన్నట్టు కాబట్టి ఈ మధ్య దీంట్లో ఉందని. ఎప్పుడు మాది కానీ ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మా దగ్గర ఉన్న కస్టమర్ వచ్చినా కూడా నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడండి అని అంటాను. ఎందుకంటే మౌత్ టు మౌత్ టాక్ ఈజ్ ద మెయిన్ బిజినెస్ స్ట్రాటజీ మాది. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అయిన కస్టమర్ని వీళ్ళ వెంచర్కి నేనే తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి అక్కడ సొసైటీలో ఫామ్ అయిన ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళతో మాట్లాడిపించిన, లేకుంటే ఏదన్నా విల్లాలో వాళ్ళు స్ట్రైట్ అవే వాక్ చేసి మీరు ఎట్లా ఉన్నారు, ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా ఏంటి అని అంటే దే విల్ స్ట్రైట్ అవే సే ఐఎమ్ సో హ్యాపీ, ఇలాంటి దగ్గర తీసుకోవాలని. నా దగ్గర కొత్త వెంచర్ నేను వేస్తున్నానంటే ఆల్రెడీ ప్రీవియస్ వెంచర్లు ఎవరో ఉన్నారో వాళ్ళందరూ
నన్ను అడుగు ఎప్పుడు వాళ్ళే ముందుకు వస్తారు, సార్ ఎక్కడ వేస్తున్నారు, నెక్స్ట్ వెంచర్ ఎక్కడ ఉంది, ఎక్కడ అన్నాను. మోస్ట్ ఆఫ్ ద నా ఒక 100% స్టాక్లో 60 to 70% నేను అక్కడే సేల్ అయిపోద్ది. ఇంకో 30% లేటెస్ట్ ట్రెండ్లో మనకి సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీని ద్వారా మేము ముందుకెళ్తూ ఉంటాము. అలానే నేను ఇందాక అన్నట్టుగా కూడా మా మెయిన్ టార్గెట్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువ మార్కెటింగ్ వెళ్ళినా కూడా ఇప్పుడు ఐ కెన్ డూ. ఎట్లా అనంటే ఎయిర్పోర్ట్స్లో పెట్టేసి హైవేస్ మీద బ్యానర్స్ పెట్టేసి ఇవన్నీ చేయొచ్చు. బట్ ఆ కాస్ట్ నేను ఎక్కడ తీసుకుంటా ఎండ్ ఆఫ్ ద డే ఫ్రమ్ కస్టమర్. ఐ డోంట్ వాంట్ డూ దాట్. అందుకే నేను నా ట్యాగ్ లాగ్ ఏంటండి, అఫోర్డబిలిటీ, లగ్జరీ అట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్. ఆ ట్యాగ్ లైన్ చేయాలి అని అంటే మౌత్ టు మౌత్ టాక్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఫస్ట్ నాకు వెళ్తుంది. మినిమం పబ్లిసిటీతో రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు పుట్ ఆన్ దట్ కాస్ట్ ఎవ్రీథింగ్ మళ్ళీ విల్లాలో ఇంక్లూడ్ చేసుకోవాలనుకోవట్లేదు. అందుకని టార్గెట్ కరెక్ట్ సార్. యాక్చువల్గా ఒక పర్సన్కి మీరు ఒక 1.8 crore మీ విల్లాని అమ్మారంటే అతనే వెళ్ళి నేను ఇక్కడ కొనుక్కున్నా 1.8 crore చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది, మనకి బాగుంది, స్పేస్ బాగుంది, ఇదంతా చెప్తే అదే పెద్ద బిజినెస్. మనకి బిజినెస్ స్ట్రాటజీస్ మనం పెద్దగా ఏం ప్లే చేయక్కర్లేదు. యాక్చువల్గా ప్లే చేయక్కర్లేదు. క్వాలిటీ కూడా దాని పరంగా మీకు అక్కడ ఏ క్వాలిటీ ఇస్తున్నారు సేమ్ అదే క్వాలిటీ ఇస్తాను. మేము ఎందుకంటే వాడేది రెడ్ బిగ్ వాడతాము. మనకు ఆర్ఎంసీ కూడా అన్ని టెస్టింగ్ జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ 2 weeks కోసం సెట్టింగ్ ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ టీమ్ ఉంది, వాళ్ళ సూపర్విజన్ ఉంటుంది, వాళ్ళకి మైల్ స్టోన్స్ ఉంటాయి, ఎప్పుడెప్పుడు ఏ రీచ్ అవ్వాలో దాని ప్రకారంగా మైల్ స్టోన్ ఇస్తాను. ఎవ్రీ ఒక్క విల్లాకి ఇంటీరియర్ డ్రాయింగ్స్తో సహా ఎలక్ట్రికల్ వైర్స్, ప్లంబింగ్ వైర్స్ కూడా బ్లూ ప్రింట్ మనం కస్టమర్కి ఇచ్చేస్తాం. రేపు పొద్దున వచ్చినా కూడా ఏదైనా రిపేర్ ఉందన్నా కూడా జస్ట్ వాడు బ్లూ ప్రింట్లో ఓపెన్ చేసుకుని ఎక్కడ ఏ పాయింట్ ఉంది, ఏది ఎక్కడ ఉంది, అండర్గ్రౌండ్లో ఎక్కడ వెళ్తుంది అనేది దే విల్ ఎవ్రీథింగ్ ప్యాకెట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామన్నమాట. సో దట్ వాళ్ళకి ఎవ్రీ కనెక్షన్ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి వైర్ ఎట్లా వెళ్తుంది, ఇక్కడ నుంచి ఏం వెళ్తుంది అనేది దే విల్ హ్యావ్ ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, ఐ హ్యావ్ ఎ డౌట్. అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒకప్పుడు చాలా ఏజ్ ఉన్నవాళ్ళు లేదంటే చాలా ఎక్స్పీరియన్స్, చాలా స్ట్రగుల్స్ చూసిన వాళ్ళు మాత్రమే చేయగలిగేవారు. సో ఇప్పుడు చూస్తుంటే మనం ఈ జనరేషన్లో అంటే చెప్పచ్చు ఒక బజ్జీల్ బిజినెస్లా అయిపోయింది అని అనొచ్చు. అంటే మూతి మీద మీసాలు రాని వాళ్ళు కూడా నాకు సైడ్ బిజినెస్ ఉంది అంటే ఏం సైడ్ బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ అని అంటున్నారు. సో నిజంగా రియల్ ఎస్టేట్ అనేది అంత సింపులా చేయడం? నేను కూడా చేయగలను, అయితే నేను కూడా చేయొచ్చా? సింపులే, పర్వాలేదు, చేయొచ్చు. అంటే మీకు ఒక 5 కోట్లు ఉన్నాయంటే చేయొచ్చు. 5 కోట్లు రేపు పోతాయి అని అనుకున్నా కూడా నేను దీనిలో నిలబడతాను, మళ్ళీ ఇంకొక 5 కోట్లు 10 కోట్లు పెడతానంటే చేయొచ్చు. అందరూ అనుకుంటారు ఈజీ అని. నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ టాస్క్. మీకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ పక్కాగా ఉండాలి. వెన్ యూ హ్యావ్ బ్యాకప్, వెన్ యూ హ్యావ్ దట్ మనీ పవర్, యూ కెన్ డూ రియల్ ఎస్టేట్. లేనప్పుడు ఇట్స్ టఫ్. మనీ పవరు అన్నీ ఉన్నాయి, పొలిటికల్ సపోర్ట్ ఉండాలి, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయని అంటే ఒక 5 కోట్లు ఇవాళ పోయినా నేను మళ్ళీ సస్టైన్ అవ్వగలుగుతాను, తర్వాత ఫ్యూచర్లో కూడా మళ్ళీ రాగలుగుతాను, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతానంటే యూ క్యాన్ డూ రియల్ ఎస్టేట్. ఎవరైనా చేయొచ్చు. 5 కోట్లు వెళ్ళిపోతే కష్టమే కదా. అంతే మరి. ఇప్పుడు 20 lakhs తీసుకుని నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, 50 lakhs తీసుకుని రియల్ ఎస్టేట్ చేస్తాను అని అంటే 50 lakhs 20 lakhsలో మీకు ఏం రాదండి. మ్యాక్సిమం 20 lakhs పెడితే మీకు మెహా అయితే 22 lakhs వస్తుంది, కానీ 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. అంత బిగ్గర్ అమౌంట్స్లోనే ఉన్నాయి. దెర్ ఈజ్ ఎ సేయింగ్, లక్ష్మికి ఒక కించుతాయే అని. అంటే ఏంటి అర్థం? నీకు డబ్బులు పెడితేనే డబ్బులు లాగుతుంది. నువ్వు 10 కోట్లు పెడితే 20 కోట్లు లాగగలుగుతావు, 20 కోట్లు 25 కోట్లు లాగగలుగుతావు, 50 కోట్లు పెడితే 100 కోట్లు లాగగలుగుతావు, 1000 కోట్లు పెడితే 2000 కోట్లు లాగగలుగుతావు. లక్ష్మికి పెంచుతాయి. నీకు అది ఉన్నప్పుడు యూ కెన్ డూ ఇట్. ఓకే. బట్ చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో దాంతో చేయలేరు. దాంట్లో కూడా మీకు ఏం ఉండదు. ఉండాలి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, లీగాలిటీ అన్నీ చూసుకోవాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. రైట్ సార్, ఐ అగ్రీ విత్ యూ. నాకు ఇప్పుడు అర్థమైంది, ఒక క్లారిటీ వచ్చింది, అందరూ చేయలేరు అని చెప్పి. రిస్క్, రైట్. ఏదైనా ఎనీ ఫీల్డ్ నువ్వు రిస్క్ తీసుకుంటాను అని అంటే దే విల్ బి గుడ్, దాని నుంచి గుడ్ రిటర్న్స్ ఉంటాయి. రిస్క్ లేని బిజినెస్లో సాఫీగా అట్లా వెళ్ళిపోతుంటాయి. ఐ కాంట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సివిల్ ఉన్నారు, వాళ్ళకి కొంచెం సాఫీగా వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే ఎంప్లాయిడ్ కాబట్టి. వెన్ యూ టేక్ రిస్క్ చేసినప్పుడే అమౌంట్ వేస్తావు, మార్కెట్ చూస్తావు, గవర్నమెంట్స్ మారుతూ ఉంటాయి, పాలసీస్ మారుతూ ఉంటాయి, దాని ప్రకారంగా ఇది మారుతూ ఉంటుంది. సో ఇవన్నిటికీ రెడీగా ఉంటాను. బేసికల్గా ఫైనాన్షియల్ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంది అనుకుంటే దిగచ్చు, ఎవరైనా దిగచ్చు. ఒక 30-40 crores పెట్టుకుని దిగితే యూ కెన్ సీ ఫార్చ్యూన్స్. కాదు లేదు అనుకుంటే నో, బిగ్ నో.
సో వెరీ నైస్, చాలా బాగుంది మీ ప్లానింగ్, బిజినెస్ స్ట్రాటజీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఇంకా మీరు బిజినెస్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ షేరింగ్ అస్ యువర్ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.